హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్. చూసారు కదా, డిజైన్స్ అన్నీ కూడా మా అమ్మగారు మేము వచ్చేసరికి మా చెల్లి వాళ్ళతో అయితే పెట్టించేశారు ముగ్గులన్నీ కూడా. మేము నైట్ రావడం వల్ల ముగ్గులు చూడలేదు, మార్నింగ్ చూసి చాలా బాగున్నాయని చెప్పి ఇలా వీడియోస్ అయితే షూట్ చేశాను. వాళ్ళు పెట్టడం వల్ల మాకైతే చాలా పని తగ్గింది. చుట్టూ సైడ్ డిజైన్స్ అయితే వేసేసాం నార్మల్ ముగ్గుతో. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, పెయింట్తో వేయడం వల్ల ఇంకా లుక్గా అనిపించింది. సంక్రాంతిని పెద్ద పండగని కూడా అంటాం కదా, ఎందుకంటే ఆ రోజు మన పెద్దలకైతే పేరు చెప్పుకొని పెట్టుకోవాలండి. మనం పండించే ధాన్యంలో తొలి పంట ఉంటుంది కదా, అందులో ధాన్యం తీసి ఇలాగ అటుకుల కింద ఆడిస్తారు. కంపల్సరీ రైతుల ఇంట్లో అయితే ఇది కామన్గా జరుగుతుంది. ఇలా అటుకులు తీసి బెల్లంతో కలిపి నానమ్మ తాతయ్య అండి, అలానే మామయ్యలు అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరికీ కూడా పేరు చెప్పి మా అమ్మగారు అయితే పెట్టారు. మేము కూడా నమస్కరించుకొని ఆ తర్వాత అయితే మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం ఫ్యామిలీ మొత్తం కూడా. మేమైతే కంపల్సరీ సంక్రాంతికి అయితే ఇలాగ మేనత్త హౌస్కి, అలానే చిన్నమ్మలు పెదనాన్నలు అందరినీ కూడా చూసి వస్తాము. ఎందుకంటే ఉత్తప్పుడు ఎలాగో వెళ్ళలేము, ఇలాంటి సంక్రాంతి టైంలో అయినా పిల్లలతో అందరితో కలిసి వెళ్ళామంటే అదొక సందడిగా ఉంటుంది కదా. మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ అమ్మవారి గుడి కట్టారండి. ఎప్పుడు ఆగేవాళ్ళం. ఫస్ట్ చూశారు కదా, ఇది హుండీ ఉంది కదా, ఇంతే గుడి ఉండేది, ఇందులోనే అమ్మవారు ఉండేవారు, దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారు. అయితే ఈ ఇయరే టెంపుల్ కట్టారంట, 26న ఓపెన్ అయ్యిందని చెప్పి మేమైతే ఆగాము. ప్రతి ఇయర్ ఆగుతామండి. చూశారు కదా, గుడి కూడా చాలా బాగా కట్టారు. చుట్టూ పంట పొలాలు ఉంటాయి. ఇలాగ 3 రోడ్ల జంక్షన్ మధ్యలో ఉంటుంది గుడి అయితే. ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ఆగి వెళ్తారు చూడండి. ఇలా గ్రామ దేవతలు ఉన్న చోట కంపల్సరీ ఆగే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ అమ్మవారు ఉండేవారండి, ఆ చిన్న గుడిలో అయితే స్టార్టింగ్ ఈ అమ్మవారు ఉండేవారు. ఇప్పుడైతే ఇలాగ పెద్దగా విగ్రహాన్ని అయితే పెట్టారు. చాలా కళగా ఉన్నారు అమ్మవారు అయితే. మాకైతే చాలా లక్కీ అనిపించింది ఆ రోజు వెళ్ళి ఇలా దర్శించుకోవడం అనేది. చూసారు కదా, అమ్మవారి జాతర కూడా ముక్కనుమ రోజు అయితే జరుగుతుందట. అప్పటికే అక్కడ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ప్రోగ్రాం కోసం. మా చిన్నన్న ఫ్యామిలీ అలానే పెద్దన్న ఫ్యామిలీ అందరూ కూడా ఫొటోస్ అయితే కలిపి తీయించుకున్నాము. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావండి. కంపల్సరీ ఇలాగ నేనైతే ఫ్యామిలీ ఫొటోస్కి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకి మెమొరీగా గుర్తుండిపోతాయి ప్రతి ఇయర్ కూడా. ఇలా అందరూ కలిపి ఫోటోలు తీయించుకుని ఆ తర్వాత మా మేనత్త హౌస్కి వెళ్ళాము. వెళ్ళే మా మామయ్య మేనత్త. చూసారు కదా, చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలుసుకోవడం అనేది. ఇంతమందిని కలుసుకొని సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే ద్రాక్షారామలో ఆగి షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే నార్మల్స్ టైంలో పిల్లలు అనేది బయటికి తీసుకెళ్ళడానికి స్కూల్స్ ఉంటున్నాయి కదా, పిల్లలకి ఇలాంటి ఫెస్టివల్స్లో ఇలాంటివి ఇచ్చామంటే ఫుల్ హ్యాపీ వాళ్ళు. మేమైతే సంక్రాంతికి ఇలా ఎంజాయ్ చేసాము.